పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మనం ఎవరికైనా సాయం చేస్తే తిరిగి తీసుకుంటామా? తిరిగి తీసుకుంటే దాన్ని సాయమని ఎందుకంటారనేగా మీ డౌట్. కానీ అక్కడ అలానే జరిగింది. అవును, సాయం చేసింది సర్కార్, తిరిగి తీసుకుంటుంది కూడా సర్కారే. దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఊళ్లను కోల్పోయిన వారికి మరో చోట పునరావాసం కల్పించింది. రెక్కలు ముక్కలు చేసుకుని ఇళ్ళు కాలనీలు నిర్మించుకున్నాక ఇప్పుడు ఆ పునరావాస కాలనీలను లాక్కుంటోంది. కనుచూపు మేరలో నీటితో కనిపించే ఇదంతా లోయర్ మానేరు డ్యాం. తాగు సాగునీటి అవసరాల కోసం కరీంనగర్లో 1978లో మానేరు డ్యాం పనులు ప్రారంభించారు. 24 టీఎంసీల సామర్థ్యంతో 1985లో వినియోగంలోకి తెచ్చారు. ఈ క్రమంలో ముంపు గ్రామాల ప్రజలకు అప్పటి ప్రభుత్వం పునరావాసం కల్పించింది. అలా డ్యాం నిర్మాణంలో హస్నాపూర్ అనే గ్రామం ముంపుకు గురైంది. అందుకుగాను అదే హస్నాపూర్ పరిధిలోనే డ్యాంకు మరోవైపు ఇళ్ల పట్టాలిచ్చి పునరావాసం కల్పించారు. ఇది జరిగి 3 దశాబ్దాలు దాటుతోంది. లోయర్ మానేరు డ్యాం ముంపు ప్రాంతాల నిర్వాసితులకు పునరావాసం కల్పించిన ప్రాంతాలే హస్నాపూర్, బతుకమ్మ కాలనీలుగా మారాయి. ప్రభుత్వం ఇచ్చిన కొద్ది స్థలంలోనే రెక్కలు ముక్కలు చేసుకుని ఇళ్లు కట్టుకుని బతుకీడుస్తున్నారు. డ్యాం కోసం ఒకసారి తమ ఊరినే త్యాగం చేసిన వీరిపై మరో పెద్ద పిడుగు పడింది. 2021 జాతీయ డ్యాం భద్రతా యాక్ట్ ప్రకారం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కాలనీలను ఖాళీ చేయాలని తాజాగా ఎస్ఆర్ఎస్పీ అధికారులు హస్నాపూర్, బతుకమ్మ కాలనీ వాసులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్నప్పటి నుంచి ఇక్కడి ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. కడుపు నిండా తిండి కూడా తినకుండా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కాలనీల్లో ఎవరిని కదిలించినా తమ ఇళ్లను మళ్లీ తీసుకుంటారట, ఊరిని ఖాళీ చేయిస్తారట అనే బాధే కనిపిస్తోంది. కాలనీవాసుల ఆవేదనను మా ప్రతినిధి రమణ అందిస్తారు. ప్రస్తుతం మనం కరీంనగర్ మానేరు పరివాహక ప్రాంతంలో ఉన్న హస్నాపూర్ కాలనీలో ఉన్నాం. హస్నాపూర్ కాలనీతో పాటుగా పక్కనే ఉన్న బతుకమ్మ కాలనీలో కూడా మొత్తంగా దాదాపు సుమారు 25 మందికి ఇప్పటికే నోటీసులు అందించారు ఎస్ఆర్ఎస్పీ అధికారులు. అయితే మనం ఆ నోటీసును కూడా ఇక్కడ చూడవచ్చు. శంకర్ అనే పేరు మీద ఉన్న ఓనర్కి ఈ నోటీసు అందించారు. అయితే ప్రతి ఇంటికి కూడా ఈ నోటీసులు పంపిణీ చేస్తూ పోయినారు. అంటే దాదాపు 30 ఏళ్ల క్రితం ఇక్కడ డ్యాములో నష్టపోయిన హస్నాపూర్ ప్రాంతంలో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ పునరావాసం కల్పించారు. అయితే ఈ పునరావాస ప్రాంతంలో ఇప్పుడు ఇళ్ళు ఖాళీ చేయాలనేది ఈ నోటీసుల సారాంశము. ఈ నేపథ్యంలో ఇక్కడ హస్నాపూర్ కాలనీ వాసున్నారు. 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అలాట్ అయిన ఈ భూముల్లో వీళ్ళంతా కూడా ఇప్పటికే 30 ఏళ్ల నుంచి వాళ్ళ జీవితం నడుస్తుంది. ఈ క్రమంలో మళ్ళీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు నోటీసులు అందడం పైన వీళ్ళందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏం జరిగింది? ఇది అన్న, మాకు దీని కింద ఉన్నది హస్నాపూర్. మాది హస్నాపూర్. మేము దాదాపు 10-12 సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఊరు పోయింది. ఊరు పోయినాక దాదాపు ఒక 10-15 ఏళ్ళు తిరిగినాం. మాకు పునరావాసం కల్పించాలని తిరిగితే దాదాపు 10-15 ఏళ్ళకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ ప్రపోజల్ ఉండే 2 గుంటలు ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. ఫస్ట్ 2 గుంటలు వెంది, గుంట వెంది, లాస్ట్కి 60 గజాలకు వచ్చింది. అప్పటి నుంచి వెళ్ళి మేము అప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏమీ లేవు, బోరింగ్ లేదు, ఏం లేదు. ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కడికో దూరం పోయి బోరింగ్ కొట్టుకొని వచ్చి అట్లా కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్న తర్వాత మా డ్రైనేజ్ లేకపోతే ఇంటి ముంగట అన్ని గుంతలు చదువుకొని ఎవరు స్నానం చేసినా ఏం చేసినా ఆ గుంతలకి ఆ వాటర్తోని అట్లా కొద్దిగా కాలం వెళ్ళదీసినాం. ఇవన్నీ వెళ్ళదీసి కష్టపడి ఏదో సంపాదించుకొని ఏదో చిన్నగా ఇల్లు కట్టుకుంటే ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చి ఇది ప్రాబ్లం ఉన్నది, ఇది నుంచి జరగాలి, మీకు అదేది కేసులు అవుతాయి. మేమేమో దొంగతనంగా గుంజుకున్నాయి కాదు, పట్టా ఇవి జాగాలు లేదు, కబ్జాలు చేసినాయి కాదు. వాళ్ళు ఏ విధంగా మేమేమన్నా దాన్ని ఏమంటారు, మేమేమో అక్కడ ఇక్కడ వాళ్ళని కొట్టి గుంజుకున్నాయి కాదు. మా మీద మీరు క్రిమినల్ కేసు ఎట్లా పెడతారని చెప్పి మీరు నోటీస్ ఇచ్చారు. మేము క్రిమినల్ కేసు చేసేంత తప్పేం చేసినాం. మీరు ఇచ్చిన జాగాలనే మేము ఇల్లు కట్టుకున్నాం. దీనికి తర్వాత మోర్లు వచ్చినాయి, కరెంటు వచ్చింది, నల్లలు వచ్చినాయి, ఇంటి పనులు వచ్చినాయి. గత 20 సంవత్సరాల నుంచి ఇంటి పని కడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. మళ్ళీ నీకు దాదాపు చాలాసార్లు కట్టెల దగ్గర డ్యామ్ నిండి వాటర్ అన్ని పైకి వెళ్ళి పోయినా కానీ మాకు ఇసుమంతా కూడా ఇక్కడ ప్రాబ్లం కాలే. మేము ఊరు చివరుకున్నాం, కట్ట చివరుకున్నాం. పోనీ మీరు అప్పుడేం గడివికిరు? ఏదైతే ఈ డ్యామ్ సేఫ్టీ అధికారులు అన్నట్టు 2021లో వచ్చి చేసినట్టు మరి మాకు ఇచ్చినప్పుడు మరి అప్పుడు మీకు తెలియదా
ఈ డ్యామ్ సేఫ్టీ అధికారికి తెలియదా? అన్న చెప్పండి, ముఖ్యంగా ఇప్పటికే సౌకర్యాలన్నీ బాగా చేస్తున్నారు మీరు. ఇక్కడ విద్యుత్ ఉంది, మంచినీళ్ళు వస్తున్నాయి, మున్సిపల్ వాటర్, సిమెంట్ రోడ్లు అయినాయి. ఈ క్రమంలో ఇప్పుడు మీకు 30 ఏళ్ల తర్వాత ఈ నోటీసులు అందించడాన్ని మీరు ఏం చేస్తారు, ఏం చెప్తారు? కొత్త స్టాండ్లు ఇస్తే ఇక్కడ ఊరుకునేది లేదు మేము. ఎందుకంటే మేము ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళం కాదు, మేము హస్నాపూర్ గ్రామస్తులం. మా గ్రామం డ్యాంలో పోవడం వల్ల మీ గవర్నమెంటే అప్పుడు కేటాయిస్తే మాకు మీరు ఇచ్చిన పట్టాలే ఇవి. మేము కబ్జా చేసుకొని కట్టుకున్న ఇల్లు కాదు, కష్టపడి కూలీ నాలి చేసుకొని మేము పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు ఇవాళ వచ్చి తీసేస్తామంటే మేము ఊరుకోము. అమ్మ చెప్పండి, ముఖ్యంగా మీరంతా చాలా కాలం నుంచి ఇక్కడ ఉంటారు, ఇదే మీ ప్రాంతం, ఇదే మీ ప్రాంతీయత. ఈ క్రమంలో మిమ్మల్ని కంచి పంపించేస్తాం, లేకపోతే మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి నోటీసులు అందించారు కదా. మీరు ఒక మహిళగా ఇంతకాలం ఇక్కడ ఉంటాం వాళ్ళగా మీరు ఏం చెప్తారు? సరే, మాకు ఇప్పుడు ఇది 2003లో ఇచ్చారు ఇవి పట్టాలు ఇచ్చినప్పుడు అప్పుడైతే డ్యాము వాళ్ళు కూడా సంతకాలు పెట్టి డ్యాము వాళ్ళు కూడా మాకు ఈ వెంటనే కదా సార్ ఎంఆర్ఓలు కానీ కలెక్టర్ అమ్మ కానీ ఇస్తారు. అప్పుడు మేము ఇక్కడనే ఇవ్వమని మేము అడగలేదు, మాకు ఎక్కడ ఇచ్చినా మేము వెళ్ళి ఇల్లు కట్టుకునేటోళ్ళం. ఇక్కడ మాకు డ్యామ్ కట్టకే కావాలి, మేము చస్తే చెప్పిన డ్యామ్లో పెడతారని అయితే మేము ఇవ్వలేదు. ఇక్కడ మాకు ఎక్కడ జంగల్ ఇచ్చినా మేము ఇల్లు కట్టుకుందాం, ఎందుకంటే మేము ఇప్పటిదనక అప్పులు చేసుకుంటా ఇల్లు కట్టుకున్నాము. నీళ్ళ కోసానికి డి శంకర్ దగ్గరకు ఒక 50 సార్లు నడిచినాం, కరెంట్ ఆఫీస్కు నడిచినాం. ఇప్పుడు అన్ని సౌకర్యాలు అయినాయి, ఇప్పుడు రోడ్లు ఇప్పుడు కొంచెం అన్ని మంచిగా అయినాయి. ఇక కొంచెం కుదుట పడి కునుకు తీసుకుందాం అనేటోళ్ళకల్లా ఇది ఒకటి పెద్ద బాంబు పేల్చినట్టు నోటీసులు తెచ్చిచ్చిండ్రు. నోటీసులు తెచ్చియంగానే ఒక్కొక్కరికి నిద్ర లేదు, అన్నం లేదు, అందరూ ఒకరిని పట్టుకొని ఒకరు ఏడవడం. మళ్ళీ ఈ ఇండ్లు పోతే మనం ఎక్కడికి పోదాం, ఎక్కడుందాం, అసలు మనకు ఇది పునరావాసం కల్పించిండ్రు. అప్పుడు మేము ఇక్కడ ఇవని కూడా అడగలేదు, మాకు చూపించిన కాడ వచ్చి మేము ఇల్లు కట్టుకున్నాము సప్పో చేసి. ఇప్పటికీ పిల్లల పెళ్ళిళ్ళకు వాటికి వీటికి చిన్న ఇండ్లు అయినా మంచిదే, వీటి ముందటనే ఎట్లనో చేసుకుంటున్నాం, బతుకుతున్నాము. మా బతుకు మట్టి ఖరాబ్ చేయొద్దు, మా బతుకులో మట్టి పోయొద్దు. ఏదో మేము ఇట్లా బతుకుతున్నాము, మేము హైడ్రా లాగా చేస్తానంటే మేము ఏమన్నా ఆక్రమించుకొని కట్టుకున్నామా, చెర్లలో కట్టుకున్నామా, డ్యాములలో కట్టుకున్నామా, ఎవరిదన్నా ఆక్రమించుకొని అయితే గవర్నమెంట్ సొమ్ము అయితే ఆక్రమించుకొని కట్టుకోలేదు. ఇది మాకు వాళ్ళు అలాట్ చేసినాకనే, వాళ్ళు ఇచ్చినాకనే మేము కట్టుకున్నాం. అప్పుడు 2003లో అప్పుడు మేము ఈ పట్ట పేపర్లు పట్టుకొని ఇక్కడ ఎర్రటెండల మాకు దేవుడిచ్చిన భూమి అనుకొని గంటల తరబడి కూర్చుండి ఏడ్చి అప్పుడు ఇల్లు స్టార్ట్ చేసుకున్నాం మేము. ఎందుకంటే మాకు అది వరకు ఇల్లు లేదు, జాగ లేదు, ఉన్నది డ్యామ్లో పోయింది. అప్పుడు ఇక మాకు ఎక్కడున్నది ఇల్లు జాగా ఏం లేకుండా పోయినాయి డ్యామ్లో. ఇప్పుడు కూడా అదే నీళ్ళు వచ్చి కొట్టుకపోతే ఆ నీళ్ళలోనే పోతాం, కానీ మేము ఇల్లు కాల్ చేయము, అసలు కాల్ చేసే ప్రసక్తి లేదు. మేము కాల్ చేయం, మాకు ఎక్కడ ఇంకొక కాడ ఇస్తామన్నా మేము కాల్ చేయం. ఈమాను కూడా అడగలేదు కదా. మళ్ళీ కొన్ని సంవత్సరాలు మోరీలు లేకున్నా కూడా మేము గుంటలు తోడుకొని నీళ్లు రోడ్డుకి ఎత్తి పోసుకున్నాం, కట్టకి ఎత్తి పోసుకున్నాం. కరెంటు లేక నీళ్లు లేక మొత్తం ఎన్నో కష్టాలు పడ్డాం. మేము పడి కట్టుకొని ఉంటే ఇప్పుడు లోన్లు పెట్టుకొని మరీ ఇండ్లు కట్టుకున్నాం. ఇప్పుడు కట్టుకున్నాక ఇప్పుడు వచ్చి పర్మిషన్ వచ్చింది, కూల కొట్టాలి అని అనబడుతుంది. డ్యాము నిండుతుంది. డ్యాము ఇన్ని సంవత్సరాల బట్టి నిండలేదా? నిండింది కదా. నిండని తెగితే సునామీ అత్తే కొట్టుకపోలేదా? గట్లనే కొట్టుకపోతాం మేము కూడా అందులోనే. ఇది ముఖ్యంగా ఇక్కడ మనం చూడవచ్చు, హస్నాపూర్ కాలనీలో వీళ్ళంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ హస్నాపూర్ కాలనీతో పాటుగా అటు బతుకమ్మ కాలనీలో కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. మనం చూడవచ్చు, ఖచ్చితంగా ఈ నోటీసుల్లో పేర్కొన్నారు ఇక్కడ ఇది ఖచ్చితంగా ఖాళీ చేయాలని చెప్పి. అయితే గతంలో హస్నాపూర్ ఊరును వాళ్ళు త్యాగం చేస్తే వాళ్లకు ఇక్కడ పునరావాసం కల్పించారు. ఈ పునరావాసం కల్పించిన ప్రాంతం నుంచి మళ్ళీ ఖాళీ చేయమంటే ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత ఎక్కడికి వెళ్తామని చెప్పేసి ఈ కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. హస్నాపూర్ బతుకమ్మ కాలనీల ప్రజలకు నోటీసులు ఇవ్వడం కరీంనగర్లో రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీల నేతలు పిలవకుండానే కాలనీలోకి వచ్చేస్తున్నారు. అధైర్యపడవద్దు, అండగా ఉంటాం, మీ తరపున మేం పోరాడతాం అంటూ పోటాపోటీగా హామీలు ఇచ్చేస్తున్నారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఈ కాలనీల జోలుకొస్తే కబడ్డారంటూ ఎస్ఆర్ఎస్పీ అధికారులు ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈరోజు నోటిచ్చారు, డ్యామ్కు అభద్రత కలుగుతుంది, డ్యామ్ సేఫ్టీ ఉంది. 30 సంవత్సరాలు ఇక్కడ వీళ్ళు బతుకుతుర్రు, డ్యామ్కు ఎలాంటి అభద్రత లేకుండా ఉన్నది. కొత్తగా ఇప్పుడు వచ్చే అభద్రత ఏముంది? వీళ్ళని బాంబులు పెడుతుర్రా ఇక్కడ, లేకుంటే ఇక్కడ క్వారీ చేస్తుండ్రా? ఎందుకోసం డ్యామ్ సేఫ్టీ అంటే ఇప్పుడు ఈగర్తో మాట్లాడినాం. ఏదో ప్రభుత్వం మొండిగా వేదుల మీద బుల్డోజర్ చేస్తా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకుంటూ ఎవరు లేడు. బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యేగా 20 సంవత్సరాలు వీళ్ళు మాకు ఆశీర్వదించి ఓట్లేసినందుకు ఎమ్మెల్యేగా
వీళ్ళకి అండగా ఉంటామని చెప్పాము. దయచేసి ప్రభుత్వం కూడా పునరాయించుకోండి, ఇరిగేషన్ అధికారులకు పునరాయించుకోండి. కరీంనగర్ అంటే మీకు తెలియదు, హైదరాబాద్ లాంటి కాదు. కరీంనగర్ అంటే ఉద్యమాలకు పెట్టింది వీళ్ళు. చాలా అగ్రెసివ్గా ఉంటాం. మేము ఎవరి జోలికి పోం, మా జోలికి వస్తే ఊరుకోము. రెండే ఇష్యూలు, మేము ఎవరి జోలికి పోము. కానీ మా ఇంట్లో జోలికి వచ్చి గూడు గుర్తా అంటే గిట్ట ఎక్కంత దూరంలో పోతే సిద్ధంగా ఉన్నది. మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు వాళ్ళెవ్వరిలో ముందు రాకున్నా మేమందరం ముందుంటాం, అడ్డం ఉంటాం. ఎవడత్తుడు రాండి అని చెప్పి మేము ఇప్పుడు సవాల్ కూడా విసురుతున్నాం. మేము దయచేసి ఎందుకు ఈ గరీబులు ఎంబడబడుతున్నారు? చేసిన తప్పేంది? ఈ హైడ్రా లాంటిది, గీడ్రా లాంటిది, ఎవి కాడ్రా లాంటి కరిమల్ లాంటి దయచేసి ఇక్కడ రానియకుర్రి. ఇక్కడ ఉన్న మంత్రులు, అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ, రాష్ట్ర మంత్రులు ఎవరైనా కానీ స్పందించండి. ఓవైపు ప్రభుత్వమే నోటీసులు ఇచ్చినా కాలనీల ప్రజలకు ధైర్యం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. గత బీఆర్ఎస్ పాలనలో మున్సిపల్ కార్పొరేషన్లో కీలకంగా వ్యవహరించిన వారే ఇక్కడ దురాక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అలాంటి వారికి మాత్రమే ఈ నోటీసులు వర్తిస్తాయని, మిగిలిన వారు భయపడాల్సిన పని లేదని భరోసా ఇస్తున్నారు. నిజంగానే ఏదైతే ఎన్ఓసి ఉందో ఆ భూమి ఎక్కడుంది, అది కాక మిగతా అదే నెంబర్ వేసి అమ్మిన భూములు ఏవేవి ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. కానీ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన ఉంది. గతంలో ఇది మాట్లాడినటువంటి పెద్దలు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఏ ఒక్కరికి కూడా ఇల్లు కట్టియకుండా మోసం చేసినటువంటి వాళ్ళు ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ఉండరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన ఇలా నియోజకవర్గానికి 3,500 ఇల్లు కట్టించి పేదలను ఆదుకున్నటువంటి ప్రభుత్వం. ఇలా మరి మహిళలను ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ అన్ని రకాలుగా ఆడుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇలా మోసం చేసిన వాళ్ళే ఇలా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. పేదల పక్షాన ఉన్నాం. ఏ ఒక్కరి ఇల్లు కూడా ఇబ్బంది జరగదు, ఏ ఒక్కరికి కూడా ఏం జరగదు. వీరెవ్వరు కూడా మంచి మరి తృప్తిగా నిద్రపోండి, మీకేం ఇబ్బందులు లేవు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్ట్ ప్రకారం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ పక్షాన ఉంది. ఖచ్చితంగా వీరెవ్వరికి ఇబ్బందులు జరగకుండా చూసే బాధ్యత మాది. కానీ ఎవరైతే ఎన్ఓసి తీసుకొచ్చి ఎక్స్ట్రా భూమి అయితే భూసేకరణలో అయిన భూమి అయితే అమ్ముకున్నారో వాళ్ళని బయటకు తీసేదాకా మేము ఊరుకోమని చెప్పి చెప్తాం. ఎస్ఆర్ఎస్పీ అధికారులు ఇచ్చిన నోటీసులు కాలనీ వాసులకు కన్నీళ్లు తెప్పిస్తుంటే రాజకీయ పార్టీల్లో మాత్రం పొలిటికల్ హీట్ పుట్టుకొస్తోంది. మొత్తం మీద కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నోటీసుల వ్యవహారంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.